హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, చెప్పండి, లాల్ దర్వాజా బోనాలలో సందడి ఏ విధంగా ఉంది? చంద్రమౌళి రమణాపతి ఉమాపార్వతి కాళీ హైమవతి స్వామినేని కాత్యాయని భైరవి శ్రీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి సింహవాహిని అమ్మవారు శక్తి స్వరూపిణి. ప్రస్తుతం మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. లఘుతో అన్న రీతిలో ఆషాఢ బోనాల మహోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆషాఢ మొదటి అమావాస్యతో గోల్కొండ జగదాంబిక అమ్మవారితో ప్రారంభమైనటువంటి ఈ బోనాల మహోత్సవం గత వారం లష్కర్ బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడి ఇప్పుడు లాల్ దర్వాజా సింహవాహిని పాతబస్తీ బోనాలతో తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఈ రోజు ఉదయం 3:30 గంటల నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మనం ఒకసారి చూస్తున్నాము. సింహం అంటేనే శక్తికి, ధైర్యానికి, తెగువకు ప్రతిరూపం. కాబట్టి ఇది వరకంతా కూడా లష్కర్ ఈ లాల్ దర్వాజా ప్రాంతం అంతా సైనిక ప్రాంతంగా ఉండేది. కాబట్టి సైనికుల్లో ధైర్య సాహసాలు నింపేందుకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కొలవడం జరిగింది. అంతేకాకుండా చారిత్రక పరంగా, ఇతిహాస పరంగా 2 కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొట్టమొదటిగా మనం హిస్టారికల్ నేపథ్యాన్ని చెప్పుకున్నాం, చారిత్రక నేపథ్యాన్ని చెప్పుకున్నాం. 1908వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తానీషాల కుతుబ్ షాహీల కాలం నుంచి కూడా ఈ బోనాల మహోత్సవాలని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు పోటెత్తాయి. ప్రజానికం అంతా కూడా అస్తవ్యస్తంగా ఆ యొక్క వరదలకు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు వరదలు శాంతించాలని మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. శాంతింప చేయాలన్న సంకల్పంతో అప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి అక్కన్నా మాదన్ల యొక్క సలహా మేరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అమ్మవారికి బోనాలను సమర్పిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారు కట్ట మీద ఉంటుంది, ఆ కట్ట మీద ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా బోనాలు నిర్వహిస్తామని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. తదనంతర పరిణామ క్రమంలో మూసీ నది శాంతించింది, వరదలు అప్పుడు అరికట్టబడ్డాయి. కాబట్టి అప్పటి నుంచి కూడా ఉస్మాన్ అలీ ఖాన్ బంగారు చేటలో అమ్మవారికి గాజులు, ముత్యాలను సమర్పించడం జరిగింది. ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 857 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది ఈ బోనాల మహోత్సవానికి. కేవలం హైదరాబాద్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా బోనాల మహోత్సవాలను అద్భుతంగా నిర్వహించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి లాల్ దర్వాజా మహోత్సవంలో జరిగేటువంటి ప్రతి క్రతువును కూడా అనేక మంది మరి ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాలాలు అంటే నెట్ ద్వారా కూడా చూడటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బోనాల మహోత్సవాలను కళాజాతాలు 2 కళ్ళు కూడా సరిపోవు. ముఖ్యంగా బోనాలను 8 విభాగాలుగా విభజించారు. మొట్టమొదట అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రకృతి ఆరాధన అనేది మనకు అనాదిగా పరంపరలో భాగంగా వస్తోంది. ముఖ్యంగా ప్రకృతిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ప్రకృతి నుంచి మనం లబ్ధి పొందుతాం. కాబట్టి ఆ ఏదైతే ఉన్నాయో ఆహార పదార్థాలను తిరిగి అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా భావిస్తాం. కాబట్టి ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో దక్షిణాయనం ఆరంభంలో వర్ష ఋతువు ప్రారంభంలో అమ్మవారికి సమర్పిస్తాం, అది భోజన రూపంలో. కాబట్టి బోనం అంటాం. ఆ తర్వాత అమ్మవారికి శాకం అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి శాఖల నుంచి వచ్చేటువంటి అంటే ముఖ్యంగా చెట్టు కొమ్మల నుంచి వచ్చే వాటిని పసుపుతో కలిపి ఆ నీళ్లను సమర్పించడం ద్వారా ఆ నీరు చల్లగా ఉంటుంది. కాబట్టి తమ కుటుంబాన్ని కాదు సమాజాన్ని కూడా రక్షించమని, సస్యశ్యామలంగా చూడమని, సస్య వృద్ధి చెందాలని, పంటలు బాగా పండాలని శాఖను సమర్పిస్తూ ఉంటారు. అలాగే 3వది తొట్టెల ఊరేగింపు. అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుంది కాబట్టి పూర్ణ కుంభ స్వాగతంతో అమ్మవారిని ఘటంలో అమ్మవారి యొక్క ప్రతిమను అమరుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ ఘటాన్ని చక్కగా రంగురంగుల కాగితాలతో, వెదురు కర్రలతో అక్కడ అద్భుతంగా ఒక పిరమిడ్ ఆకారంలో తయారు చేయడం జరిగింది. అందులో అమ్మవారి ప్రతిరూపాన్ని పెడతారు. అంటే అమ్మవారిని అందులో ఆవాహన చేసి ఆమెకు పూర్ణ కుంభ స్వాగతంతో కలిస స్వాగతాన్ని పలుకుతారు. ఆ తర్వాత తొట్టెల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారికి తొట్టెలలో వాళ్ళు తయారు చేసినటువంటి పిండి వంటలన్నింటినీ కూడా అందులో అమర్చి తొట్టెల ద్వారా అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఘటాల ఊరేగింపు ఎందుకు నిర్వహిస్తారంటే ఎవరైతే చంటి పిల్లలు ఉంటారో, వయోవృద్ధులు ఉంటారో ఆలయానికి బోనాల యొక్క ఇంత రద్దీలో
రాలేరు కాబట్టి అమ్మవారి స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. ఆ అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాము పోతురాజుల విన్యాసం. ఇది ఒక విలక్షణమైన జాతరలో ముఖ్య భాగం అని చెప్పుకోవచ్చు. ఒక బలిష్టమైనటువంటి అమ్మవారి సోదరుడిగా భావించేటువంటి పోతురాజు నిమ్మకాయలను ధరించి చేతిలో చెన్నాకోలా పట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టుకొని కళ్ళకు కాటుకొని భయం కొలుపుతూ ఉంటాడు. ఎందుకంటే దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాన్ని ఆశించకుండా, ఆ గ్రామాన్ని ఆవహించకుండా ఉండేందుకు అమ్మవారికి సోదరుడైనటువంటి పోతురాజు రక్షకుడిగా ఉంటాడు. కాబట్టి ఇది ఒక విలక్షణమైనటువంటి వ్యవహార ఆచారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, సమర్పణ భావం కలిగి ఉండడం, కృతజ్ఞతా భావం కలిగి ఉండడం. మనిషి ఏదైతే ప్రకృతి నుంచి పొందుతాడో తిరిగి ఆ ప్రకృతిని సమర్పించడం, ప్రకృతిని సంరక్షించుకోవడం. ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదం కూడా ఆ విధంగానే వచ్చింది. వృక్షాలను రక్షిస్తే, ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ వర్ష ఋతువులో అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ద్వారా మనకు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం బోనాల సమర్పణ చాలా విలక్షణంగా, వైవిధ్యంగా, సృజనాత్మకంగా ఉంటుంది. సాయంత్రం పలహార పళ్ళ ఊరేగింపు ఉంటుంది, అలాగే శాంతి కళ్యాణం ఉంటుంది. ఇది విఐపి దేవాలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. అనేక మంది రాజకీయ రంగ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలహార పళ్ళ ఊరేగింపు, అలాగే కళాజాతాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తి తరంగం. ఓవర్ టు స్టూడియో.